హే గాయ్స్, ఇస్రాయెల్ వాళ్ళ కోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటనంటే ప్రతి ఇంటికి కూడా ఇలాంటి ఒక ఐటమ్ ఉంటుంది. గుమ్మం ఎదురుగుండగా ఇంట్లోకి వెళ్తా ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు మనకు కనబడుతుంది అనమాట. ఇది ఏంటి అని అంటే దీంట్లో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా రాసి పెడతారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తే దాంట్లో 4వ వచనం నుంచి 9వ వచనం దాకా ఉన్న మాటలన్నీ కూడా దీంట్లో రాసుంటాయి. లాస్ట్లో 9వ వచనంలో అంటాడు కదా, నేను చెప్తున్న ప్రతి మాట కూడా మీరు నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వీళ్ళు రాసుకొని ఈ మాటని మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడుతున్నా, బయట నుంచి లోపలికి వస్తున్నా దాన్ని టచ్ చేసే లోపలికి వస్తారనమాట. సో ఇంకా ఏంటనంటే వీళ్ళ ఉద్దేశం తరతరాలకి కూడా దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా వాళ్ళకి నేర్పించాలి. 7వ వచనంలో అందుకే అంటాడు కదా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రావును నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి అని. సో అందుకే ఇలా రాసి పెట్టుకుంటారనమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.